తొక్కొస్తేనే తొక్కాలి, తొక్కనప్పుడు వెళ్ళి నడుచుకుంటూ తీసుకుపోవాలి. వీళ్ళందరికీ వాటర్ బాటిల్ ఇచ్చిరా? ఉన్నాయా? చేతులున్నాయా? చూపడు. నువ్వు ఖాళీ వాటర్ చూపడుతున్నావు, మళ్ళీ వాటర్ బాటిల్ ఇది మళ్ళీ ఏంటి అందరికి ఎండ కొడుతుంది బాగా. కాబట్టి మోడీ గారి యొక్క ఆలోచన మేరకు ప్రతిసారి ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా పార్లమెంట్ సభ్యులందరి యొక్క సమావేశంలో మోడీ గారు చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు. విద్య వైద్యం విషయంలో ప్రతి పార్లమెంట్ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి, అవసరమైన సహాయ సహకారం చేయాలి, వాటి అభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా ముందు ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన, వారి యొక్క స్ఫూర్తి మేరకు, వారి యొక్క ఆదేశాల మేరకు మీరందరూ కష్టపడి గెలిపించినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు నేను తృణమో పడమో ఒక ఉడతా భక్తిగా ఈ సహకారం చేస్తున్నా, ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇది పెద్ద కార్యక్రమం కాకపోవచ్చు, కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి 10th గర్ల్స్ కు బాయ్స్ కు ఇంతవరకు మీకు సొంత ఆస్తి లేదు, కానీ మొట్టమొదటి సొంత ఆస్తి సైకిల్ రూపకంగా బండి సంజయ్ మీకు అందిస్తున్నాడు. ఇదే మొట్టమొదటి ఆస్తి మీకు. పాపం మొన్న కరీంనగర్ లో సైకిల్ మనం పంపిణీ కార్యక్రమంలో ఒక అమ్మాయి వచ్చింది, సార్ నేను 8th క్లాస్ నుంచి మా నాన్న దగ్గర గొడవ చేస్తున్నా సార్, సైకిల్ ఇవ్వాలి సార్, కానీ మొట్టమొదటిసారి మోడీ గిఫ్ట్ నాకు వచ్చింది సార్ అన్నారు. ఇంకో అమ్మాయి వచ్చింది, సార్ నేను పూరి కూర్చోనుంటా సార్, మా అమ్మాయికి బట్టలు లేవు, బటన్ చినిపోతున్నాయి, కాళ్ళకు చెప్పులు లేవు, చాలా పేదరికం సార్, మేము గుడిసెలో ఉంటాం సార్, మా నాన్నకే సైకిల్ లేదు సార్, నాకు కొనిద్దామంటే మా ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్ స్కూల్లో చాలా మంది మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ సైకిల్ మీద పోతుంటారు సార్, నేను సైకిల్ కొనిమని అడుగుదామనుకుంటే మా నాన్నకే సైకిల్ లేదు, ఏ విధంగా బాధ పెట్టాలని చెప్పి లోపల ఆలోచిస్తున్నా సార్, మా నాన్నకే సైకిల్ లేదు, ఈరోజు మోడీ గారి గిఫ్ట్ పేరు మీద నాకు సైకిల్ వచ్చింది సార్, సంతోషం సార్ అన్న. మరి సైకిల్ నీకు కావన్నా మీ నాన్నకు కావన్నా అంటే, సార్ డే మొత్తం నేను దొరుకుతా సార్, స్కూల్ కూడా నేను తీసుకుపోతా సార్, సాయంత్రం మాత్రం మా నాన్నకి ఇస్తా సార్ అంటుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలి, వాళ్ళ యొక్క స్ట్రెంత్ పెంచాలి, కష్టపడి వాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ఉదయం బయలుదేరుతారు మీరు, స్పెషల్ క్లాసెస్ ఉంటాయి 10th క్లాస్ వాళ్ళకు, ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, మార్నింగ్ ఆటోలో పోయే స్తోమతం నాకు లేదు, ట్రాన్స్పోర్టేషన్ సరిగా ఉండదు, మార్నింగ్ క్లాసెస్ మిస్ అవుతారు, ఈవినింగ్ క్లాసెస్ మిస్ అవుతారు, దీనివల్ల డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి. చాలా మంది హట్ అవుతున్నారు, అరే నేను క్లాసెస్ మిస్ అవుతున్నా, నాకు హైయెస్ట్ మార్క్స్ వస్తాయో రావో, కాబట్టి ఏం చేయాలి, చదివే పని చేస్తా అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆలోచించిన తర్వాతనే ఇవాళ మనం ఈ సైకిళ్లను ఇచ్చే ప్రయత్నం ఇలా చేస్తున్నాం. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు చదివే ప్రతి 10th క్లాస్ గర్ల్స్ బాయ్స్ అందరు కూడా సైకిల్స్ పుడుతున్నాయి. ఇవి మళ్ళా నాకు ఇచ్చిన అవసరం లేదు, కొత్త డౌట్ వచ్చింది అన్నట్టు. ఈ 10th అయిపోయినాక బుక్స్ కొంత కామన్ గా బుక్స్ ఇస్తున్నారు కదా వాపస్, సైకిల్స్ కూడా ఇచ్చిన సైకిల్స్ ఏమో సైకిల్స్ మీకే మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా సైకిల్ మీరే వాడుకోవచ్చు. దాన్ని సైకిల్స్ క్వాలిటీ సైకిల్స్ కు బతుకమ్మ చీరలక క్వాలిటీ లేని సైకిల్ కావు ఇవి, క్వాలిటీ ఉన్న సైకిల్ ఇవి, ఎక్కడ కాంప్రమైజ్ కాదు, ఇవి కాంప్రమైజ్ కాదు. ఎందుకంటే సరే ఈ గతంలో కూడా జిల్లాధికారులు ఉండే, ప్రభుత్వాలు ఉండే, ఇటువంటి సేవా కార్యక్రమాలు గతంలో చేయాలని ఉన్నప్పుడు కూడా చేయలేని పరిస్థితి. అధికారులు సహకరించేవాళ్ళు కాదు, అధికారులు సహకరిద్దామన్న ప్రభుత్వం ఒత్తిడి. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వేదిక కాదు, ఇది అధికారుల ద్వారా సైకిళ్ల పంపిణీ జరిగితే ఒక క్రమశిక్షణ నిజాయితీగా నిబద్ధతతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి విద్యార్థులకు సైకిళ్లు అందుతాయన్న ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమాన్ని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గతంలో చేయలేకపోయినాం, ఇప్పుడు చేసే అవకాశం ఉంది కాబట్టి, అధికారులందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం. దీంతో పాటు ఇది మోడీ గిఫ్ట్. నెక్స్ట్ LKG నుంచి 6th వరకు ఈ సైకిళ్ల పంపిణీ ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఇస్తాం,
నెక్స్ట్ 9th వాళ్ళు 10th కి వస్తే వాళ్ళకు కూడా ఇస్తాం సైకిల్స్. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీకు సైకిల్ ఇప్పించే బాధ్యత నాది. దాంతో పాటు ఎల్కేజీ నుంచి, ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎంపీ ఉంటాను, ఎంపీగా ఉన్న రోజులు గ్యారంటీ ఇస్తా. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఎల్కేజీ నుంచి 6th వరకు కూడా ఇది మోడీ గిఫ్ట్. నెక్స్ట్ మోడీ కిట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మోడీ కిట్స్ అంటే ఒక్కొక్కరికి మంచి బ్యాగు,